UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆ విషయం ఆయన దాకా వెళ్ళింది. ఈ పిల్ల బయటికి వస్తే ఇప్పటిదాకా నేను సంపాదించుకున్న పేరు, పరపతి మొత్తం పోతది. అండ్ నన్ను సస్పెండ్ చేస్తారు. జైలుకెళ్తే కెరీర్ పోతది, పేరు పోతది. నా పెళ్ళాం, పిల్లలు ఏమైపోవాలి, ఏంటి చూసాడు. ఆమె ఎలాగో మాట వినే స్టేజ్‌లో లేదు. ఎవరికో చెప్పుకోవడం ఎందుకని భార్యకి చెప్పుకున్నాడు. భార్య కూడా ఏం చేస్తది? వీడిని తన్నాలా? లేకపోతే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలా? ఇప్పటిదాకా సంపాదించినంత ఒక్కసారిగా పోతుంది. మరేం చేయాలి? రేపు పిల్లలు ఎలా బతుకుతారు? సో ఏంటి, నువ్వే సొల్యూషన్ చెప్పు. సరే ఆ పిల్లని పెళ్లి చేసుకో, అంతే. మన దాంట్లో ఎట్లా నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది. నేను చెప్తా ఆ పిల్లకి, మతం మార్చి పెళ్లి చేసుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు, ఉందాం, బాగానే ఉందాం. రేపటి రోజు నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నేను ఇలా ఉన్నా. ఇప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మత మార్పిడి చేయాలి. ఒప్పించి నాకేం ప్రాబ్లం లేదు, ఆయనను పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు కొరియోగ్రాఫర్గా బాగుంటావు. సో ఇన్ని రాజకార్యాలు ఎలగబెడితే ఆమె ససేమిరా నో అనింది. నో అంటే నో అంటే, నువ్వు మొత్తం కట్టలు తెంచుకున్నాక ఇప్పుడు నువ్వు కాళ్ళ బేరాన్ని రావడం ఎందుకు? ఇంకా అవసరం లేదు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను పలానా హీరో టార్గెట్ చేశాడు, నన్ను వాళ్ళు నా మీద కుట్ర జరుగుతుంది, నీ పిండా కూడా జరుగుతుంది. నువ్వు చేసిన రాజకార్యమే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఆ అమ్మాయి కూడా మొన్న కోల్కతా రేప్ కేసు చూసి జస్టిస్ అని చెప్పేసి తన ఇన్స్టాలో పెట్టుకుంది ఆగస్ట్ 18కి. అక్కడ ఆమె ఊహించుకుంది. ఎందుకు? అక్కడ ఆమె కూడా చిత్రవదకు గురయ్యింది, ఎలా పడితే అలా కొట్టించబడింది, చనిపోయింది. ఈమె చావలేదు అంతే, కానీ అక్కడ అనుభవించాల్సిన హింస అంతా పడింది. నిజమేనా సార్? ఏదైతే మీరు చెప్తున్న అమ్మాయి చిత్రహింసలు అది సెక్షువల్గా చిత్రహింసలు పడింది, ఏదైతే వెళ్ళడం, క్యారీవాన్కి వెళ్ళడం, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పడం, పోరా నేను చేయను అంటే ఈడ్చి ఒకటి పీకడం, అద్దానికి వేసి కొట్టడం, రావడం, అంతమించి నువ్వేం చేస్తావు? ఇవి నువ్వు ఇన్నాళ్ళు రాజకీయాలు వెలగబెట్టినవి. స్టార్టింగ్లో సార్ అయిపోయింది సార్ ప్రాక్టీస్ వెళ్తున్నా, పడుకో ఇక్కడే, అవుట్డోర్ వెళ్ళడం, ఎక్కడ నీ రూము, నాకు T01 ఇచ్చేది, ఇక్కడే పడుకో. ఇవి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, ఎలా పడితే అలా నలిపేయడం, ఇంట్లో చెప్పుకుంటే పని వద్దు అంటారు, నాకేమో ఇక్కడే ఏదో ఎలగబెట్టాలని ఉంది. రేపటి రోజు కొరియోగ్రాఫర్ అయ్యాక వాడు అంతు చూస్తా అనుకుంది, అంతే, ఓపిక పట్టింది. ఇప్పుడు ఈమెలో ఇప్పుడు ఈమె ఎలా అయితే కోల్కతా రేప్ కేసులో తన్ని తాను చూసుకుందో, ఈమెలో పూనం కౌర్ తన్ని తాను చూసుకుంది. పూనం కౌర్ కూడా ఇలాగే చాలా ఇబ్బందులు పడింది. కంప్లైంట్ ఇచ్చినా ఎవడు తీసుకోవాలా ఫిలిం దాంట్లో, ఎందుకంటే ఒకరికొకరికి భయపడి. తన ఎక్స్ ఖాతాలో ఎప్పటి నుంచో పెట్టుకునేది, అందరు చూసి యాప్ ఇచ్చింది అలాగే పెట్టుకుంటుందిలే అన్నారు. ఇప్పుడు ధైర్యం చేసి ఒకరు బయటకు వచ్చారు కాబట్టి పూనం కౌర్ కూడా ఈమెను చూసుకొని 5-6 ఏళ్ళు చిత్రహింసలు పడి 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 పేరు చెప్పింది. నేను కూడా చెప్పేస్తాను, త్రివిక్రమ్ పేరు చెప్పింది, నన్ను ఇలా చేశాడు, ఇలా అన్నాడు అని. ఇది ఓవరాల్గా త్రివిక్రమ్ మీద జరిగింది ఇష్యూ. సో ఇప్పుడు చాలా మంది ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే, ఏదైతే పూనం కౌర్ గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఫిలిం ఛాంబర్కి ఒక పెద్ద హీరో మీద కంప్లైంట్ ఇచ్చారో, ఆ కంప్లైంట్ మీద ఫిలిం ఛాంబర్ వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లాగా పూనం కౌర్ మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేకపోయారు అన్నట్టుగా చాలా మంది చెప్పాం కదా, ఆ పలానా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన ప్రదర్శన అలా ఉంది, అందుకని చెప్పి ఏం చేయాలి. అందుకే పూనం కౌర్ ఇన్నాళ్ళు కూడా ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తా వచ్చింది, జరిగింది, అది పెట్టలేకపోయారు. ఓకే, ఇక వీళ్ళ ఆన్సర్ కూడా ఒకటి ఉంది, పూనం కౌర్ ఎక్స్ ఖాతాలో చెప్పే బదులు ఇప్పుడే నా కంప్లైంట్ పెట్టవచ్చు. అప్పుడంటే తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటారు, తమ్మారెడ్డి గారు తీసుకుంటారు కంప్లైంట్, హీ విల్ టేక్, అంతే. ఇప్పుడు తను పెడితే ఖచ్చితంగా తీసుకొని చర్యలకు పాల్పడతారు. ఇక కంప్లైంట్ అంటే గుర్తొచ్చింది, ఈ షేక్ జానీ పాషా మీద కంప్లైంట్, అది 0 FIR. ఎవరి మీద అయినా సరే మనము కంప్లైంట్ చేయొచ్చు, దగ్గరున్న పోలీస్ స్టేషన్లో 0 FIR తీసుకుంటారు. సంబంధిత పోలీస్ స్టేషన్కి అది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వాంగ్మూలం ఇస్తే అక్కడ FIR నమోదవుతుంది. ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్గా కేసు షిఫ్ట్ అయింది. వాళ్ళు ఈ అమ్మాయికి కాల్ చేసి రమ్మన్నారు, తను ఏదో అవుట్ ఆఫ్లో ఉన్నా రాలేను అని చెప్పింది. అంటిల్ అండ్ అన్లెస్ ఈ పిల్ల వచ్చి వాంగ్మూలం ఇచ్చి దాంట్లో షేక్ జానీ పాషాని నిందితుడిగా చేరిస్తే తప్ప వీళ్ళు ఆయన్ని పిలిచి విచారణ జరపరు. ఆయన పిలిచి విచారణ జరిపి వీళ్ళు కన్విన్స్ కాకపోతే రిమాండ్కి తరలిస్తారు. ఓవరాల్గా జరిగేది ఇది. సో ఈ అమ్మాయి వచ్చి అక్కడ పెట్టాలి, అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఆయన సేఫ్గానే ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడుకుంటే చాలామంది దీంట్లో అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గొడవని ఇక్కడ లాగండి. ప్రజెంట్ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే, చుట్టుపక్కల వాడు లీడర్ 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 అంటే నువ్వు లీడర్ అయిపోవు. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి
పుట్టుకతో వస్తాయి, లీడర్ అన్నవాడికే వస్తాయి. ఆ లీడర్ ఎలా ఉన్నాడో ఇప్పుడు చూపిస్తాను నేను. ఒక అమ్మాయి ఎలిగేషన్ పాస్ చేసింది, ఆయన మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, ఓకేనా. అల్లు అర్జున్తోనూ పనిచేశాడు, పవన్ కళ్యాణ్కి ఇంకా అత్యంత సన్నిహితుడు, ఆయన పార్టీలో కూడా మెంబర్. ఎలిగేషన్ రాగానే వాడు మావాడు కాదు, అబ్బాయి చిచి మాకు సంబంధం లేదు, మా పార్టీ వాడు కాదు, మేము సస్పెండ్ చేసేస్తున్నాం అని చెప్పేసి. పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, పార్టీ కార్యక్రమాలకి దూరం పెట్టారు. అదే ఏదో దరిద్రాన్ని అయితే కొంచెమే చేసింది, అంత చేయాల. అంటే వెంటనే స్పందించారని చాలా జన సైనికులు ఏమని చెప్తున్నారంటే, ఏదైతే జానీ మాస్టర్ మీద చిన్న అలిగేషన్ వచ్చింది, ఇట్స్ నాట్ అది ప్రూవ్ కూడా కాలేదు, అలిగేషన్ వచ్చింది. అవును. సో వెంటనే పార్టీ అనేది స్పందించి ఏదైతే జానీ మాస్టర్ ని జనసేన కార్యక్రమాలకి దూరంగా పెట్టారని అఫీషియల్ గా స్పందించారు. ఎంతో కొంత చాలా గొప్ప పని చేశారు ఈ జనసైనికులు అందరూ. అందుకే చెప్తున్నా, వీళ్ళ మైండ్ అలాగే ఉంటుంది. లీడర్ అనేవాడు అలా ఆలోచించడు ఎప్పుడు. ఆ లీడర్కి ఆలోచన ఉంటే వీళ్ళు అలా తయారవ్వరు కదా. లీడర్ అనేవాడు ఎలా ఉంటాడంటే, అల్లు అర్జున్ ఎగ్జాంపుల్ తీసుకో. ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో కనుక్కున్నారు, అమ్మాయికి న్యాయం జరగాలి. ఇప్పుడు అమ్మాయికి ఏమైంది ఫస్ట్? సరే ఈ జానీ పాష వేధించాడా, హింసించాడా తర్వాత సంగతి. ఫస్ట్ ఆ పిల్ల మెయిన్ ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి, తిరిగిన కార్డు ఇవ్వట్ల. ఫస్ట్ ఆమె కార్డు ఇప్పించండి, తర్వాత ఆమెకి ఏ సినిమా అయితే ఆమె ఒప్పుకుందో అఫీషియల్గా అందులో ఆమెను పని చేయించుకోండి, ఆమెకు డాన్సర్లను కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఆమె చేసిన ఎలిగేషన్ కరెక్టా రాంగా తర్వాత చూద్దాం. నీకు అర్థమైంది కదా సిట్యువేషన్. బాధిత అమ్మాయికి అండగా ఉండాలి ఒక లీడర్ అనేవాడు, పైగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కూడా చేతుల్లో పెట్టుకుంటే సరిపోదు. లీడర్షిప్ క్వాలిటీస్ అలా రావు. అర్థమైందా? ఫస్ట్ నేనున్నాను ఆ అమ్మాయికి అని ఒక ఆమోద పత్రం ఇవ్వు, లేదా నిలబడు అండగా, ఫస్ట్ అమ్మాయి కాబట్టి. నెక్స్ట్ ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకి మీ పాపకి నేను అండగా ఉంటాను, మీరు టెన్షన్ తీసుకోకండి అని చెప్పు. ఎందుకంటే ఆ పిల్ల ఎలిగేషన్ సెక్షువల్ ఎలిగేషన్, రేపు ఆ పిల్లకి పెళ్ళి అవుతావు. అర్థమైందా? నన్ను ఇలా చేశారని బయటకు వచ్చిన అమ్మాయి, అట్లాంటి అమ్మాయి బాధితురాలు కాబట్టి అండగా నిలబడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకో. అప్పుడు నిజంగా మీ ఓడిది తప్పు ఉంటే శిక్షించు, లేదా ఆ పిల్లదే తప్పు ఉంటే ఆ పిల్లనే శిక్షిద్దాం, నష్టమేం లేదు. అది లీడర్. నీకు అర్థమైపోయిందా ఇప్పుడు నేను చెప్పేది? ముందు ఎలిగేషన్, అమ్మో మావాడి మీద ఎలిగేషన్, రేపు మనం ఎక్కడ దొరుకుతాము అని చెప్పి మావాడు గారు వాడిని దూరం పెట్టండి, సరిపోయింది. అది కాదమ్మా లీడర్షిప్ క్వాలిటీస్. ఇప్పుడు అన్నావు కదా జన సైనికులు ఏమన్నారు అంటే, వాళ్ళు ఏమీ అనాల్సిన అవసరం కూడా లేదు, ఆ అన్నది వినాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆ పిల్లకి అండగా నిలబడాలి, వీళ్ళందరూ ఒక అన్నదమ్ముల్లాగా. ఆ తరువాత షేక్ జానీ పాషా చేశాడా లేదా, ఇది ఎలిగేషనా, రాంగా రైటా అని. ఫస్ట్ ఒక అమ్మాయి బాధపడుతుంది కదా, అమ్మాయి గురించి ఆలోచించండి. అల్లు అర్జున్ చేసిన పని అది. ఏం చేశాడు, ఆ అమ్మాయికి నేను నా సినిమాలో ఛాన్స్ ఇస్తాను, నా ప్రతి సినిమాలోనూ నేను ఛాన్స్ ఇస్తాను. అలాగే ప్రతి సినిమాలో అని చెప్పలేదు, గీత ఆర్ట్స్ లో ఛాన్స్ ఆయన అల్లు అర్జున్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.